మా నాన్న అప్పటి నుంచి అమ్మ దగ్గర ఉన్నాడు. అమ్మ ఎవరో తెలియదు, సింధు అంత. ఏం చెప్పింది అమ్మ నీతో? ఏం చెప్పలే. మా నాన్న ఎప్పుడు చచ్చిపో అంటాడు. పొద్దున్న అమ్మమ్మ పోయింటే మా నాన్న స్విచ్ ఆఫ్లో వేసేస్తున్నాడు. ప్రతిరోజు నాకు నువ్వు వద్దు, నాకు ఆ పాపే కావాలా. మా అమ్మ బలవంతం చేసి నాకు పెళ్లి చేసింది. నువ్వు ఇష్టం లేదు నాకు, నిన్ను చూస్తే నువ్వు దయ్యంలాగా కనిపిస్తావు నాకు, నువ్వు అసలు వద్దు నాకు, నువ్వు వెళ్ళిపో, నువ్వు చచ్చిపో, నేను ఆ పాపతో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటాము. ఎప్పుడు ప్రతిరోజు ఇదే టార్చర్ అని అమ్మాయికి. ఇంత టార్చర్, ఇంత అన్యాయమే సార్. వాడు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడే, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు నలుగురికి ఏం న్యాయం చేస్తాడు సార్? వాడు ఏం న్యాయం చేస్తాడు మిగతా ఆడవాళ్ళందరికీ? ఇంట్లో భార్యని ఇంత టార్చర్ పెట్టినాడే, ఇంట్లో భార్యని టార్చర్ పెట్టినాడు. బయట ప్రజల్ని ఏం రక్షిస్తాడు వాడు? రక్షక భటుడు కాదు వాడు, మృగం వాడు, రాక్షసుడు వాడు, మృగం వాడు. పెళ్ళి అయినప్పటి నుంచి 8 సంవత్సరాలు నరకం పెట్టినాడు. సైకోలో నెంబర్ 1 వాడు, అంత సైకోవాడు. నాకు నా భార్య, నేను రాధాకృష్ణుల ప్రేమ మాది, మేము రాధాకృష్ణుల్లాగా ఉంటాము. నువ్వు అవసరం లేదు నాకు, మాది అమర ప్రేమికులం మేము. ప్రతిరోజు ఇదే టార్చర్ సార్ అమ్మాయికి. ఇంత అన్యాయం అని ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇట్లాంటి వాళ్ళ సార్ ఉండేది. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఏ ఆడపిల్లకి న్యాయం జరుగుతుంది? ఏ ఆడపిల్ల అయినా బతకగలుగుతుందా చెప్పండి? స్వతంత్రంగా స్వేచ్ఛగా బతకగలుగుతుందా? ఏ ఆడపిల్లైనా బతుకుతుందా ఇలాంటి పోలీసులు ఉంటే? ఇది పోలీస్ ఉద్యోగం కాదు సార్. వీనికి బాత్రూమ్లు కడిగే ఉద్యోగం ఇయ్యాలి వీనికి. అదైతే సరిపోతుంది వీనికి. అదే మరి మనిషి కాదు వాడు, అసలు ఉరిశిక్ష వేయాలి సార్ వానికి. దయచేసి మాకు వాడు చస్తేనే మా ఆత్మ శాంతిస్తుంది, మా అమ్మాయి ఆత్మ శాంతిస్తుంది. వాడు చస్తేనే మా అమ్మాయి ఆత్మ శాంతిస్తుంది. మా అమ్మాయి ఆత్మ శాంతించాలంటే వాడిని వాడిని కూడా ఉరి తీయాల. దయచేసి సార్, సీఎం సార్, లోకేష్ సార్, మా అమ్మాయికి న్యాయం చేయండి సార్. మిమ్మల్ని నమ్ముకున్నాము, మేము కూడా టీడీపీనే. నాకు పార్టీ ఇది ఉంది సార్, చంద్రబాబు నాయుడు సార్, లోకేష్ సార్. అమ్మ అనితమ్మ తల్లి, మా బిడ్డకి న్యాయం చేయి తల్లి.